ఈ రోజు ఈ వీడియోలో జీబ్రా అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. సత్యదేవ్, ధనంజయ, ప్రియాభవాని శంకర్ లీడ్స్ గా ఈశ్వర్ కార్తిక్ డైరెక్షన్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో సూర్య బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంక్ లో సీనియర్ రిలేషన్స్ మేనేజర్ గా పనిచేస్తూ పెద్ద పెద్ద అకౌంట్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. మనోడికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ అన్నిటి గురించి బాగా తెలుసు. తెలుసు కదా అని తప్పు చేయడు, కొంచెం మంచోడు. అయితే ఓసారి తన గర్ల్ ఫ్రెండ్ స్వాతి కోసం ఒక చిన్న స్కామ్ చేయాల్సి వస్తుంది. స్వాతి కూడా బ్యాంక్ ఎంప్లాయే. ఓసారి ఓ కస్టమర్ అకౌంట్ లో డిపాజిట్ చేయాల్సిన 4 లక్షల్ని పొరపాటున వేరే కస్టమర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాడి పేరు బెన్నీ. వాడు వేస్ట్ గడ్. 4 లక్షలు అకౌంట్ లో పడగానే అవి వెంటనే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసి, నా దగ్గర ఏం లేవు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడు. దాంతో మన సూర్య తన తెలివిని, లూప్ హోల్స్ ని వాడి ఆ 4 లక్షలు తిరిగి తెస్తాడు. ఏదో మంచి కోసం చేసిన స్కామేగా, ఏమైద్దిలే అనుకుంటే ఆ స్కామ్ తన మేడకే చుట్టుకుంటుంది. ఆ నెక్స్ట్ డే బెన్నీ అకౌంట్ నుంచి 5 కోట్లు వచ్చి మన సూర్య అకౌంట్ లో పడతాయి. ఆ వెంటనే బెన్నీని ఎవరో చంపేస్తారు. ఇక పై అధికారులు నెల జీతం కోసం పనిచేసే ఎంప్లాయ్ అకౌంట్ లోకి 5 కోట్లు ఎలా వచ్చాయని ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. ఈ తలకాయ నొప్పి చాలదన్నట్టు కలకటాలో పెద్ద డాన్ అయిన ఆది అలియాస్ డాలీ అనే వ్యక్తి మన సూర్యాని వెతుక్కుంటూ వస్తాడు. నీ అకౌంట్ లో ఉన్న 5 కోట్లు నావే. ఆ 5 కోట్లు నేను గంటలో సంపాదిస్తా, నాకు పెద్ద లెక్క కాదు. కానీ నీ అకౌంట్ లో ఉన్న ఆ 5 కోట్లు మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి. అది 4 రోజుల్లో కావాలి, లేకపోతే నేను చంపను గాని చస్తే బాగుండు అనేలా చేస్తానంటాడు. సర్లే, డాన్ తో మనకెందుకు వచ్చిన గొడవ అని 5 కోట్లు తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తే మనోడి అకౌంట్ నుంచి 5 కోట్లు మాయం అవుతాయి. దీంతో పాటు మనోడు ఇంకొక పెద్ద స్కామ్ లో కూడా ఇరుక్కుపోతాడు. మరి తర్వాత ఏం జరిగింది? ఆ 5 కోట్లు మనోడి అకౌంట్ లోకి ఎలా వచ్చాయి? వచ్చినట్టే వచ్చి ఎలా మాయమయ్యాయి? ఈ స్కామ్ కాకుండా మనోడు ఇరుక్కున్న ఇంకో స్కామ్ ఏంటి? అసలు బెన్నీని చంపింది ఎవరు? ఇంతకీ ఆదికి 5 కోట్లే ఎందుకు కావాలి? దాని వెనకున్న కథేంటి? అసలు ఈ ఆది ఎవరు? చివరికి మన సూర్య ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు? ఆ 5 కోట్లు తిరిగి ఎలా సంపాదించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాన్ స్టాప్ థ్రిల్లింగ్ రైడ్. లక్కీ భాస్కర్ లో 90s లో బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ని చూపిస్తే, ఈ సినిమాలో ప్రెసెంట్ డే లో ఉన్న లూప్ హోల్స్ ని చూపిస్తారు. అలాగని ఈ సినిమా ఆ సినిమా సేమ్ సేమ్ అయితే కాదు. బేసిక్ గా జీబ్రా ఒక హైస్ట్ మూవీ. ఆ దొంగతనం సీన్ కి థియేటర్ లో వచ్చిన రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. ఓ రేంజ్ లో థ్రిల్ చేస్తుంది. సినిమా స్టార్ట్ అవటమే మన సూర్య ఎంత తెలివైన వాడు, బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ని తనకి అనుకూలంగా ఎలా వాడుకోగలడు అని చిన్న శాంపుల్ చూపిస్తారు. ఏదో అవసరం కోసం చేసిన స్కామ్ తిరిగి తన మెడికే చుట్టుకోవటంతో అసలు కథ మొదలవుతుంది. ప్రస్తుతం ఆది తన లైఫ్ ని టర్న్ చేసే డీల్ ఒకటి చేస్తూ ఉంటాడు. ఈ డీల్ మధ్యలోనే తన దగ్గర ఉన్న 5 కోట్లు మిస్ అవుతాయి. ఆ 5 కోట్లు తనకి పెద్ద లెక్క కాకపోయినా ఆ 5 కోట్ల మీదే ఈ డీల్ ఆధారపడి ఉంటది. దాంతో తను మన సూర్యకి అల్టిమేటం ఇస్తాడు. నా దగ్గర లేని డబ్బు, నేను కొట్టేని డబ్బు ఎక్కడి నుంచి తేవాలా అని సూర్య రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అలా ఫస్ట్ హాఫ్ అంతా రేసి స్క్రీన్ ప్లే తో సాగుతూ మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆది బ్యాక్ స్టోరీ చూపిస్తారు. యాక్చువల్ గా ఇది సినిమాకి అనవసరం. ఏదో 2 మాటలతో చెప్తే పోయేదానికి పావు గంట ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇది ఒకటే నాకు సినిమాలో అంతగా నచ్చింది. అంటే ఒకవేళ డైరెక్టర్ ఇక్కడ బ్యాక్ స్టోరీ చూపించకపోతే వీక్ విలన్, మోటివేషన్ లేని విలన్ అని మనం ఎక్కడ అంటాము అని పెట్టినట్టుంది. వీక్ విలన్ అయితే కాదు గాని జెనరిక్ బ్యాక్ స్టోరీ, అంత గొప్పగా ఏం లేదు. ఇక దీని తర్వాత బ్యాంక్ లో ఒక పెద్ద హైస్ట్ ఉంటది. దాన్ని డిజైన్ చేసిన విధానం గానీ, ఎగ్జిక్యూట్ చేసిన విధానం గానీ మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడుతుంది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఆకట్టుకుంటాయి. మొత్తంగా సినిమా అయ్యాక ఓ బ్లాక్ బస్టర్ సినిమా చూశాననే ఫీల్ అయితే కలిగింది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా సత్యదేవ్ కుమ్మేశాడు. తనకి ఇలాంటి రోల్స్ కొట్టిన పిండి అనొచ్చు. అలాగే ధనంజయ్ కూడా ఆకట్టుకున్నాడు. తనకి సునీల్ కి మధ్య వచ్చే ఈగో క్లాషెస్ భలే ఉంటాయి. అలాగే సత్య కామెడీ బాగుండగా ప్రియా భవానీ శంకర్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ తర్వాత సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోగా రవి బసురు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే ఈశ్వర్ కార్తిక్ స్క్రీన్ ప్లే గానీ, తన డైరెక్షన్ గానీ చాలా వరకు సాటిస్ఫై చేసే విధంగానే ఉన్నాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మొత్తానికి సత్యదేవ్ ఒక బ్లాక్ బస్టర్ పడింది. సో డౌట్లు ఏం పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళిపోండి. అది విషయం.